చెలిమని ఇదొక నాకు ఒకటి ఆ సంఘం వచ్చినందుకు అన్నము తిన బుద్ధి అదివనాకునుగాదే ఎప్పుడు వచ్చు ఎవరుడు ఎప్పుడు చూస్తున్నా కన్నులకు ఎప్పుడు కనిపిస్తున్నా అంతలారా చెలిమని నాకు ఇప్పుడు నాకు అనిపిస్తుంది నా వరుడు అప్పుడు వచ్చిన వరుడు ఇప్పుడు ఎట్ట వస్తాడో నాకు ఎప్పుడు కళ్ళకి అనిపిస్తుంది అయితే మా నాయన అమ్మ కాడికి పోయి అడుగుతాను. అడుగు తల్లి, నేను కూడా వస్తా. నువ్వు రా, వస్తా. పెళ్లి చేయంట. పెళ్లి ఏది బాగా అయిపోయింది. ఏమన్నది కదా ఏమో చిన్న అమ్మయ్య నువ్వు ఎరకలసారి తోలావు నా దగ్గరికి. ఎరకలసారి ఆమె చెప్పిన మాటే నీతోటి నా మనసులో నాటాలి. నాకు అదే ఎందుకని తోలినావు ఆమె ఎరకలసాన్ని ఎట్టాను తోలినావు? కుమార్తె నువ్వు ఆ తలని దువ్వుకోకుండా ఉంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మయ్య శివుడు నా దగ్గర తోలినావు. ఆమెతో సాని వచ్చిందిగా ఆమె నా తోటి ఇచ్చి కొన్ని ముచ్చట్లు ఆడింది. మరి ఆ ముచ్చట్లు నీకు చెప్పాలిగా. నువ్వు నాకు కనతలి కాబట్టి చెప్తా, నువ్వు ఒప్పుకుంటావా? అన్నం తింటావు తల్లి, నువ్వు అన్నం తింటలేవు, నీళ్ళు తాగుతలేవు. మరి ఎట్లా తింటా? మనుషులు తగ్గలవే కదా, మంచిగా తిన్నావు. అన్నం తింటలేవు, నీళ్ళు ఎందుకు తాగుతలేవు? సాధు సంగం ఎవడే సన్యాసి
అమ్మయ్య చెప్పు. ఓ చిన్ని బాల రాజజంగమోడు అతడే నువ్వు శివుడు అని ఎట్లా అంటున్నావు నువ్వు? అమ్మ మరి ఆమె పలికింది ఎరకసాలు వచ్చి ఆమె సాగు. గడ్డము విసాలు అవన్నీ నేను చూస్తే మనిషి చెప్తా నేను దంగముడు గాడమ్మ దంగముడు దంగముడు గాడమ్మ దంగముడు 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 గాడమ్మ జగదేకనీయుడు కన్నా తల్లి దంగముడు గాడమ్మ జగదేకనీయుడు కన్నా తల్లి ఆ యొక్క గంగ కోసమే వచ్చిండు, దంగముడు కాదు కాబట్టి నా గురించే వచ్చిండు. నీ గురించి వచ్చిండు కదా నీకు నచ్చింది కానీ తల్లిగానే నచ్చుతా తల్లి. నీకు నచ్చినా నచ్చదా చెప్పరా? చిన్ని బాల కైలాసవా తోడ కదలే తోబోతోనా చిన్నే కైలాసం నుంచి ఇక్కడికి మన దగ్గరకు వచ్చి నేను కళ్యాణం ఆటరా ఓలన్నా కైలాస వాసుడు అయితే అది మీ చేతుల్లో ఉంది. చెప్తా నేను పరమేశ్వరుడు మన దగ్గరకు వస్తాడా? మాయా దంగము తల్లి మాయా దంగము తల్లి మహిమా తెలియగలేము కన్నా తల్లి మాయా దంగము ఎటువంటి మనిషానే కానీ నేను అతన్నే కోరుకుంటాను. ఇతోటి చెప్తున్నాను అమ్మవు కాబట్టి చెప్తా, అతని తప్ప నేను ఓ దేవి ఎందుకు చేసుకోను. నీకు ఎందుకు ఆ పిచ్చి ఎందుకు వచ్చింది? ఎందుకు పోయిపోయిగా జంగం వేషం వేసుకొని వచ్చిన నాకు పిచ్చి వచ్చింది ఎరగల సాగు. అయితే ఒక నిమిషం పెళ్లి పాయం వచ్చిందని ఆమె తోలుతుంది, నా పెళ్లికి నీకెందుకు తొందరు? ఆ ఎరకల సాగు చెప్పింది అది జంగముడు కాడు మంచి శివశంకరుడు అని చెప్పింది. మరి అతను చేసుకుంటా నేను మాత్రం వచ్చుకుంటుందా? చూడో పరిణాయాడు ఆ శివుడికి
ఒకవేళ ఆ శివుడే వచ్చినా గానీ మేము అతనికి ఇయ్యం కదా పెళ్లి నీకు చేయం కదా. అమ్మా నువ్వు తల్లి చెప్పు అమ్మా. ఆ పార్వతి ఆ శంకరునికి ఫస్ట్ భార్య పార్వతి ఉంది కదా ఉన్నది కాబట్టి ఆ భార్య ఉన్నాక మళ్ళీ నిన్ను అంటిస్తారమ్మా. అయితే నాకు ఇంత తొందర వచ్చిందని ఆయా పంప పెళ్లికి పార్వతి ఉంటే ఉండొచ్చు. ఓ చెప్పు బాలా. శివుడు శివుడని చింత చేసేవేళ వారికి మనకు వియ్యంబు వలదు. కట్టు వస్త్రము లేక కలిగిరో శివుడు పులి చర్మములు దాచు పొందుగాను. ఇల్లు లేక వెండి కొండ పైన కాపురంబు చేయు కాంచవమ్మ. భిక్షమెత్తుగా తిరిగే పీదవాడు అల్లారు ముద్దుగా పెంచితిమి నిన్ను అతనికి ఎట్లు ఇస్తూ అమ్మవేగా. జనని నిన్ను ఎంత బంగారంగా ఎంత మంచిగా చూసుకున్నావు నువ్వు. మాకు లేక లేక ఒక కుమార్తె పుట్టావు కాబట్టి ఎంతో పూలలో పెట్టి చూసుకున్నావు. పోయి నువ్వు గాయనిగా గడ్డాలు మిసాలు నాకు ఎవసక్కర ఇయ్యాలని చెప్తున్నావు. నాకు పెళ్లికి తొందర నువ్వే తీసుకొచ్చి ఆమెని ఒకటి గిటార్గా చేపించి నీకు ఆమె మంచిగా ఉండాలని నువ్వే తోలుతుంది. మరి నేను నీ రోజు చెప్పినా నీకు. అయితే ఆయనకు ఇదివరకే పాడవుతుంది సౌతి మీదకి సౌతి మీదకి వస్తే ఇబ్బందులు వస్తాయి. ఇదంతా నీకు నాకు వద్దు. మన యొక్క తండ్రుడిగా అతని దగ్గర పోయి అడుగుతాను. నువ్వు వెళ్ళిపో ఆయన కూడా చెప్తాను. ఎంత పావుర పాడి పియ్యో పిడికో పెట్టి పెంచితే ఆయననే కోరుకుంటే ఆయన గారు అమ్మ మా యొక్క అమ్మ నా కాడికి వచ్చింది మాట్లాడినాను. నీ దగ్గరికి వచ్చాను. ఒక ముచ్చడు చెప్పాలనా వద్దా? అమ్మయ్య నేను ఆ యొక్క పాఠశాలలో తోలినప్పుడు అవును ఆ విలువిద్యలు నేర్చుకో బిడ్డ అని తోలినప్పుడు నీ ముఖ కళ నీ ముఖ కళ ఎంతో శృంగారంగా ఉండే. అవును ఇప్పుడట ఉంది నాయన. నీ ముఖం అంతా చిన్నపోయింది. నేను చెప్పాలంటే నేను చెప్పడం కాదు, వీళ్ళందరూ చూస్తుంటే నాకే సిగ్గు అవుతుంది బిడ్డ నిన్ను చూస్తే. నాకు సిగ్గేం కాదు. నా ముఖం వల్ల ఆవు ఎట్ట ఉందో నువ్వు కవరించుకొని చెప్పాలి. నా ముఖం చిన్నపోయి ఉందా కలకలని ఉన్నదా? నీకు దోస్తలేదా? అది నీకు ఏదో దెబ్బలాట ఉంది బిడ్డ. చెప్పు అది కూడా. చిన్నారి మగము చిన్న పోయినాదేవి చిన్ని బాల మగము చిన్న పోయినాదేలా చిన్ని బాల నేను కడివేగా చెప్పు చిన్ని బాల నేను పాఠశాలలో వచ్చినప్పుడు నీ ముఖం ఎట్టుంది మంచిగా నీవేమో దేవులాట పెట్టుకొని వచ్చి నాయన నా బాధ ఏందో అని చెప్తున్నావు. నీ బాధ ఏందో చెప్పు, నేను తొందరగా ఆయన నీకెందుకు కామెందుకు వచ్చేది గిమెందుకు
ఎందుకు వచ్చేది, ఆ అమ్మ ఓ మాట ఎందుకు మాట్లాడేది, ఈ అమ్మ ఎందుకు మాట్లాడేది, నాకు అందుకని నీ కాదుకు వచ్చా. అది కూడా చెప్తా తొందరగా నీ కోరిక నెరవేర్తాను. చెప్పు. దండములు నా తండ్రి, దండములు నా తండ్రి, తండ్రి శంకరునికి అయ్యా దండములు నా తండ్రి, తండ్రి శంకరునికి ఉండను నాకు నీకు ఏమి బాధ నీకు ఏమి బాధ కలిగింది? ఎందుకమ్మా నువ్వు ఇంత వీనతిగా ఇది అయినావు? ఎందుకమ్మా? ఆయన గారు ఒకటి చెప్తా చెప్పు. ఆ యొక్క శంకరుడిగా ఎరగల సాని నువ్వు ఒక కాడికి పోతే నువ్వు మాట ఇచ్చినావు, నీ ఎంత ఆయన నీ ఒక మాట అడిగిండు కాబట్టి నీకు అతనే పడతాను చెప్పింది. నేను అతనే చేసుకుంటా ఇప్పటికైనా కానీ నీకు చెప్తున్నా, నువ్వు కాదని చేసుకుంటా. శంకరుడు వచ్చిందా? నీవు చిన్ని బాల దండలేసుకొని ఈ బూది పూసుకొని ఒక జడలేసుకొని వస్తే ఒక ఏసాన్ని చూస్తే నీ ముఖము నువ్వు అతని మీద భ్రమలు పడ్డావా బిడ్డ? అతను జంగమాడు, అతనికి వేషాలు చూసి మోసాలు మోసపోయినావు బిడ్డ. శివశంకరుడు కైలాసపతి, శివశంకరుడు ఆయనే మంచోడు. వేషాలు భగవంతుడు వేషాలు కాదు, మానవుడు కర్రెగుండు నల్లగుండు మంత్రివారా ఆడల మాట నాయన నాకు వెళ్ళను ఈ బూది పూసుకొని వారిని గడ్డం పెట్టుకొని అంగీలు వస్త్రాలు లేవు, నార వస్త్రాలు ధరించుకొని కిందాక దేశాలు చూసి నా బిడ్డ మోసపోయి నన్ను పెళ్లి చేయమంటే నేను ఎట్లా చేయాలి? చెప్పు జర మా బిడ్డ. ఒక చెలికత్తే శివునికి భార్య ఉన్నది, భార్య ఉన్నక సతి ఉన్న శివుడు అయితే మన ఇతము కోరుచుండేగా. నువ్వు అప్పుడెట్టనో తల్లి నమ్మగల ఇట్లా ఉండు అట్లా ఉండు అంటావు. ఇప్పుడు అది ఉన్న శివుడు, అది ఉన్న శివుడు ఇతము కోరుచుండే తండ్రి లగ్నం చేయకుంటే తర్వాత నీకే కష్టం వస్తుంది, నాకు కాదు వచ్చేది. బదనాలు నిన్న నీకే వస్తుంది, నాకేం రాదు. ఎట్లయినా కానీ ఆడవాళ్ళు బయట పట్టు వదలనే వదలలేదు. మరి మా అమ్మ నాన్న చెప్పింది అదే పని. నా యొక్క మాట విను. పరమేశ్వరుడు నిన్ను పరమేశ్వరుడు నిన్ను పరిణయమాడున చిన్ని బాల
పొరపాటు మాటలు వినరులా కోరుమా చిన్ని బాల పొరపాటు మాటలు వినరులా కోరుమా చిన్ని బాల ఆ యొక్క పరమేశ్వరుడు వచ్చి నిన్ను కోరడం అంటే అది కలగాలి ఇంకా వేరే వాళ్ళని కోరు నేను పెళ్లి చేస్తానమ్మా వచ్చే డబ్బులు వచ్చే డబ్బు ఉంది నువ్వు ఒక పెళ్లి సంబంధానికి మనం ఒక పెళ్లి శుభం చూపిస్తావు నీకు మధ్య మీదకి వస్తలేదా మనం నువ్వు నా కాడి తోలుతావు కాదు నాయన నువ్వు దానికి చెప్తావు అదొక నిర్ణయం చెప్తుంది మరి ఇంకోని చూపిస్తావా నాకు అది కాదు మనము నీస వంశం అంటే ఒక ముదిరాజు ముదిరాజు ఒక బెస్త వంశం మనది మనం మనల కోరుటు పరమేశ్వరుడు మనల కోరుతున్నట్టే అది కాదమ్మా స్థితిలోనా శ్రీలకు స్థితిలోనా స్థితిలోనా శ్రీలకు పది దైవము తండ్రి తండ్రి గారు అతని కాదంతేను అతని కాదంతేను హనుమూలు తండ్రి గారు అతన్ని ఎప్పుడైనా కాదంటావో నేను ఏమన్నా పోసుకుని సావనం చేస్తా లేదని దేవుడి కుమార్తె అనొద్దిగా సంబంధం లేదు అరే ఇప్పుడు శివుడు నిన్ను చేసుకున్నట్టే నేను నమ్మను తల్లి కాకపోతే ఒక 20 ఎకరాల ఆస్తి వాళ్ళు ఒక శ్రీనివాస రెడ్డి ఆయన చేస్తా గానీ నేను శివునికి మాత్రం పెళ్లి చేయాలి ఆయన చేసుకోను నేను మాత్రం చేయాలి ఇంకోని చేసుకోను శివుని మెప్పించి చేసుకుంటా ఇదే శివుని చేసుకుంటా నేను 20 ఎకరాలు వచ్చి నాకు నా కళ్ళకు నచ్చింది ఆయన ఎకరాలు నాకెందుకు సరే నేను ఎంత చెప్పినా మంచి ఆస్తి పరం చూపించినా నా బిడ్డ నచ్చలేదు నచ్చితే ఆయన మంచిగుండు కానీ ఆమె నచ్చలేదు ఎందుకోసం కావచ్చు ఆడల గుణమే అంతేనా ఆడల గుణం మంకు గుణం ఉడుంపట్టు ప్రాప్తము ఎటులుందో పరగాను తల్లి ప్రాప్తం ఎట్టుందా బిడ్డ సరే ఆ శివునికే నువ్వు అంకితం అయితే పోయావు నేనేం చేయలేకపోతున్నా ఎన్ని చెప్పినా నువ్వు నేను ఎంత ఆస్తిపరిని చూపించినా నువ్వు వింటలేవు బిడ్డ అవును సరే నీ పాప ఎట్టు నా పాపం శివశంకరుడికి అర్పితం చేస్తా అంటున్నా అవును కదా అంతేనా గవర్నమెంట్ జాబు ఇంట్లో కూర్చోబెట్టి చేస్తాడు ఇంత కాదు పరమా సంతోషము పరమా సంతోషమాయే కరుణా జరిగిన దేవా తండ్రి గారు పరమా సంతోషమాయే కరుణా జరిగిన తండ్రి
సంతోషం అయింది నీ- అతనికే ఇస్తా అంటున్నావు. నీ రుణము తీర్చుకోవాలంటే ఆ శివుడు నా అల్లుడవుతుంటే ఆ. నేను ఎందుకమ్మా ఊపునేది? ఇస్తాను కదా, ఒకసారి నా చేతులు చేస్తావా? తప్పకుండా వేస్తాను తల్లి. నువ్వు ఏ పెద్ద మనిషిని తోలుతావో, ఏ ఇష్టుని తోలుతావా, బ్రహ్మదేవుని తోలుతావా, ఆయన శంకరుడు కాబట్టి ఎవరు తోలుతావో నువ్వు ఒక పెళ్లి మూడు నేను రెండు పెద్దలని తయారు చేసి నీ లగ్గం చేయించే బాధ్యత నాది తల్లి. సంతోషం తల్లి గారు.